ప్రోడక్ట్ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్. ప్రపంచంలో ఇంకెవరు కూడా దీన్ని తయారు చేయడానికి లేదు. ఎందుకంటే పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి కంపెనీ మనది. సో సైడ్ ఎఫెక్ట్ లేనిది. అదే విధంగా తీసుకుంటే టెస్టెడ్ అండ్ ప్రూవెన్. ఈ ప్రోడక్ట్ మీద అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రోడక్ట్ ఎవరు కూడా మెడికల్ జర్నల్లో ఇది సూపర్ గా ఉందని రికమెండ్ చేయరండి. ఫస్ట్ టైం నేను నాకున్న అనుభవంతో చూసి చెప్తున్నా. ఈ ప్రోడక్ట్ మీద థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి స్కార్పస్ అనే మెడికల్ జనరల్ వాళ్ళు, అదే విధంగా పోలాండ్ లో ఉన్నటువంటి హెర్బా పోలానికా అనే 2 రీసెర్చ్ సంస్థలు, అంటే అతిపెద్ద ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి డాక్టర్లు, అదే విధంగా సైంటిస్టులు కలిసి మనం ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకోబోయే ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ సర్టిఫై చేశారు. మెడికల్ జర్నల్లో 8 పేజీలు రాశారు. ఇది అద్భుతంగా పనిచేస్తా ఉంది అని చెప్పి. సో అటువంటి ప్రోడక్ట్ అండి. అంటే ఇంకా మనం కొత్తగా టెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవెన్, రైట్. తర్వాత ఆ పబ్లిష్ చేసినటువంటి జర్నల్స్ లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే. సో మన ఇండియాలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగిందండి. కంపెనీ ఏమి ఆషామాషి కంపెనీ కాదండి. సో 1400 కోట్ల టర్న్ ఓవర్ తో ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాత ఇంతకీ ప్రోడక్ట్ ఏంటి సార్, ఇది మనం గమనించాల్సినటువంటిది. ప్రోడక్ట్ పేరు కెంఫీరియా పర్విఫ్లోరా. అది శాస్త్రీయ నామం అండి. అందరూ కూడా జనరల్ గా దీన్ని బ్లాక్ జింజర్ అంటారు. నల్ల అల్లం. మనం తినే అల్లం కాదండి, నల్ల అల్లం. ఇది ఎక్కడ పండుతుందంటే కేవలం థాయిలాండ్ లోని కూలెన్ మౌంటైన్స్ లోనే పండుతుంది. సో ఎందుకు అంటే ఆ క్లైమేట్ లో మాత్రమే ఇది పండడానికి సరైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎండ ఉండాలా, ఒక పక్క వర్షం పడతా ఉండాలి, ఎత్తైన ప్రదేశంగా ఉండాలి. అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో మాత్రమే నంబర్ 1 క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ నంబర్ 1 క్వాలిటీ రావడానికి అక్కడ పండించేటటువంటి దాన్ని తీసుకొని ఈ రోజు ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీ, అదేవిధంగా మలేషియాలో ఒక పరిశ్రమను పెట్టి ఆ యొక్క బ్లాక్ జింజర్ ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు. మీరు బ్లాక్ జింజర్ అంటున్నారండి, మరి ఇక్కడేంటి ఇది పర్పుల్ కలర్ లో ఉంది అంటే, పచ్చిగా ఉన్నప్పుడు పర్పుల్ కలర్ లో ఉంటుందండి. వన్స్ డ్రై అయిన తర్వాత అది నలుపు రంగులోకి మారడం జరుగుతుంది. 600 గ్రాముల పచ్చి బ్లాక్ జింజర్ ఎండితే 100 గ్రాములు అవుతుంది. మీరు బ్లాక్ జింజర్ రేట్ ని గూగుల్లో గానీ అమెజాన్ లో గానీ మీరు చెక్ చేయండి. కేజీ 2500, నంబర్ 1 క్వాలిటీ. మరి అంత వాల్యూ ఉన్నటువంటిది ఎందుకు అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి థాయిలాండ్ దేశంలో వీళ్ళు హెర్బల్ మెడిసిన్ గా తీసుకోవడం జరుగుతుంది. టీలో, కాఫీల్లో అన్నిటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనేక రకాల రోగాలని వాళ్ళు నయం చేసుకుంటా ఉన్నారు. అందుకనే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా థాయ్ జెన్సింగ్ గా పేరండి. ఎందుకంటే థాయిలాండ్ లో పుడుతుంది. థాయ్ జెన్సింగ్ అంటే ప్రపంచంలో అందరూ కూడా గుర్తిస్తారు. ఈ మధ్యనే దీని మీద గత 10 నుంచి 15 సంవత్సరాలుగా విపరీతమైన రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, చేసి ఏం జరుగుతుంది బాడీ మీద అనేది వాళ్ళు రిపోర్టులు రాశారు. మీరు గూగుల్లో బ్లాక్ జింజర్ అని కొట్టినా, లేదా కంఫీరియా పర్విఫ్లోరా అంటే దాని యొక్క శాస్త్రీయ నామం అండి. సో ఈ కంఫీరియా పర్విఫ్లోరాని మీరు టైప్ చేస్తే మీరు 2-3 రోజులు కాదు, 4 రోజులు కూర్చున్నా చదివే అంత రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే అంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఏకైక ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏముంది అనంటే బ్లాక్ జింజర్ లో రిచ్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయి, సెలీనియం ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు బయోఫ్లెవనాయిడ్స్, చాలా ముఖ్యమైనవి బయోఫ్లెవనాయిడ్స్. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఆకుకూరలలో దొరుకుతుంది, పండ్లలో దొరుకుతుంది, అదే విధంగా మనం తీసుకున్నట్లయితే కూరగాయల్లో కూడా దొరుకుతుంది. మరి అంతకన్నా ముఖ్యమైనది మరొకటి ఏంటంటే మనకి డైమిథాక్సిఫ్లావాన్. ఇది ఇంకెక్కడా దొరకదండి. డైమిథాక్సిఫ్లావాన్ 5,7 డైమిథాక్సిఫ్లావాన్ అనేది కేవలం మన యొక్క బ్లాక్ జింజర్ లో మాత్రమే దొరుకుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల అంటే బయోఫ్లెవనాయిడ్స్, అదే విధంగా విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఈ డైమిథాక్సిఫ్లావాన్ తీసుకుంటే బాడీ హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. ఇది నేను చెప్పే మాట కదా, రీసెర్చ్ రిపోర్ట్లు 1 by 1 మనం చెక్ చేద్దాం. సో మనకి వాళ్ళు ఆ 2500 పెట్టి దాన్ని పొడి చేసి ఇవ్వరండి. అందులో ఉన్న మెయిన్ ఎక్స్ట్రాక్ట్ నేను చెప్పినటువంటి బయోఫ్లెవనాయిడ్స్, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి బయో కాంపోనెంట్స్ ని 5,7 డైమిథాక్సిఫ్లావాన్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి 10 అల్లం దుంపలు తీసుకుంటే 1 క్యాప్సూల్ తయారవుతుంది. 130 మిల్లీగ్రాముల
క్యాప్సూల్ తయారు చేయడానికి వరల్డ్ వైడ్ పేటెంటెడ్ టెక్నాలజీ మన యొక్క కంపెనీకి ఉందండి. ఏమేమి అంటే కంఫీరియా పర్విఫ్లోరా అనే దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వీటి మీద ఏ జబ్బులకు పనిచేస్తుందని వివరాలు ఉన్నాయని మనం చూస్తే, సార్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మిథాక్సిఫ్లావోన్ గ్రూప్, నేను ఇందాకే చెప్పాను 5,7 మిథాక్సిఫ్లావోన్ గ్రూప్ ఉండడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కన్నా కూడా రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరిగి సగం జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరుగుతుందో వాపులు రావు. అదేవిధంగా ప్రతి కణానికి, మనం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం, అందులో కణానికి ఆక్సిజన్ అందాలా, అదే విధంగా మనకి గ్లూకోజ్, దాన్ని ఏమంటారు ఎనర్జీ, సో ఎనర్జీ అందాలా, ఫ్యాట్లు అందాలా, వాటర్ అందాలా. ఇవన్నీ అందాలంటే దేని ద్వారా అందుతాయి? కేవలం రక్త ప్రసరణ ద్వారానే జరుగుతుంది. అంటే కాలు గోటు నుంచి తల వరకు 24 అవర్స్ తిరుగుతూనే ఉంటది ఈ బ్లడ్. సో ఎప్పుడైతే తిరుగుతుందో దాని నుంచే అన్ని కూడా వీటికి అందుతాయి. కాబట్టి రక్త ప్రసరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎన్హాన్స్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందని నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. నెక్స్ట్ సెల్ మెటబాలిజం, అంటే జీవక్రియ జరుగుతుంది కదండి. సో ఈ సెల్ మెటబాలిజం జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫ్యాట్ మెటబాలిజం ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ని తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ హైగా ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా హైగా ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే శరీరంలో ఎక్కడ వాపులు నొప్పులు రాకుండా మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ రానియకుండా కాపాడడంలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మళ్ళీ అనొచ్చు క్యాన్సర్ మీద అసలు మందులే లేవు కదా సార్. మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైంది. ఈ కణాలు మన బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ వ్యవస్థ పడిపోతుందో అప్పుడు క్యాన్సర్ అనేది బయటకు వస్తుంది, అంటే రకరకాల ఇబ్బంది. కాబట్టి ఈ క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఉండాలి అంటే మన యొక్క VR4 ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనే రిపోర్ట్లు మనకు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక్కొక్కటి మనం చర్చిద్దాం. నంబర్ 1, ఇంక్రీజ్ ద ఎనర్జీ. మీరు ఇక్కడ చూస్తే మన శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాల్లో మైటోకాండ్రియా అని ఉంటుంది. అది మనం 8వ తరగతిలో చదువుకుంటాం. వాటిని శక్తి భాండాగారాలు అంటాం. ఇంగ్లీష్ లో అయితే పవర్ హౌసెస్ అంటాం. ఈ పవర్ హౌసెస్ లో మన గ్లూకోజ్ ను వాడుకొని శక్తిని పుట్టిస్తారు, శరీరానికి శక్తి వచ్చేటట్టుగా కణాలకు అందుతారు. కాబట్టి ఈ మైటోకాండ్రియా యొక్క డెన్సిటీ పెరుగుతుంది ఎప్పుడైతే మనం కెంఫీరియా పర్విఫ్లోరా, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ జింజర్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కణాల లోపలి మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెరిగి ఇంక్రీజ్ అయ్యి మనకి శక్తి హై ఎనర్జీ వస్తుంది అనేది దీనిలో చెప్పడం జరిగింది. ఏఎంపీని యాక్టివేట్ చేస్తారు. ఇది ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఫుడ్ అండ్ సైన్స్ న్యూట్రిషన్ వాళ్ళు ఒరిజినల్ రీసెర్చ్ రిపోర్ట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్, అంటే రక్తనాళాలు. మన రక్తనాళాలు సాఫీగా ఎక్స్పాండ్ అయ్యి రిలాక్స్డ్ గా, అంటే బాగా రిలాక్స్డ్ గా ఉంటే, బాగా అంటే ఒక ట్యూబ్ అనుకున్న ఒక పైప్ అనుకుంటే ఆ పైప్ సక్రమంగా ఉంటే మనకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అదేవిధంగా రక్తనాళాలు అనేవి కుచించుకుపోకుండా ఒక బాగా రిలాక్స్డ్ గా ఉంటే లోపల రక్తం సరఫరా అనేది సాఫీగా జరుగుతుంది. ఒకవేళ బ్లడ్ వెజిల్స్ కానీ అలా టైట్ అయిపోయి, అంటే కుచించుకుపోయినాయి అనుకోండి, అప్పుడు రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ చాలా టైట్ గా వెళ్తుంది బ్లడ్. అప్పుడు ఏమవుతుంది, మీకు బీపీ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందంటే బ్లడ్ ని పంపింగ్ చేసేటటువంటి మన మోటార్ ఏది, మన హార్ట్. మరి హార్ట్ కు లోడ్ ఎక్కువ పడినప్పుడు అది ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా మనకు మన శరీరంలో చాలా ఇబ్బందులు ఏర్పడి రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటే మనం ఏమవుతాం, బీపీలు, ఆ తర్వాత హార్ట్ అటాక్లు వస్తాయి. సో అందుకని మరి మీరు అనొచ్చు, దీనికి కెంఫీరియా పర్విఫ్లోరా తీసుకుంటే మీ యొక్క బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు చాలా రిలాక్స్డ్ గా ఉంటాయి అని చెప్తాం. మీరు అనొచ్చు, సార్ ఇన్ని రోజులు మేమేమన్నా ఈ కేపీ ఎక్స్ట్రాక్ట్ అంటే మన బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నామండి, మరి మా శరీరం ఇప్పటి వరకు పనిచేయట్లేదా అని మీ డౌట్ అవుతుంది. సార్ భగవంతుడు మన యొక్క శరీరానికి రక్తనాళాల్లో కుచించుకుపోకుండా రక్తనాళాలు రిలాక్స్డ్ గా ఉండడానికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది, మన బాడీనే ఉత్పత్తి చేస్తుంది. అది ఇప్పుడు సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు. ఎందుకు అనంటే మనం పీల్చే గాలి సక్రమంగా
అయింది కాదు. మనందరం సిటీల్లో ఉంటున్నాం, కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తున్నాం, అంటే పొగ. ఇది మొత్తం గాలి అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది, తినే తిండి పొల్యూటెడ్ అయిపోయింది. దీంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల రక్తనాళాలు రోజు రోజుకి ఏమవుతున్నాయి, కుచించుకుపోతున్నాయి, రిలాక్స్డ్ గా లేవు. దాంతో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది, బీపీ వస్తుంది, ఆ తర్వాత అనేక రకాల జబ్బులు, హార్ట్ మీద లోటు పడుతుంది. సో ఇప్పుడైతే మీరు కెంపీరియా పర్విఫ్లోరా అని తింటే, అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటే మీ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి బ్లడ్ ప్రెషర్ అనేది లేకుండా ఎక్సలెంట్ గా రక్త ప్రసరణ జరుగుతుంది. అది దాని అర్థం. సో ఎప్పుడైతే రక్త ప్రసరణ జరుగుతుందో, మీకు ఇందాకే చెప్పాను, మీ శరీరంలో ఉన్న అన్ని కణాలకి వాటర్ అందుతుంది, అన్ని కణాలకి ఆక్సిజన్ అందుతుంది, అన్ని కణాలకి శక్తి అందుతుంది. ఓకే, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ ది బ్రెయిన్ హెల్త్. సార్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతామండి, రాత్రి పడుకుంటాం. సో పడుకున్న తర్వాత పొద్దున్న లేచిన వెంటనే మనకి ఎలా ఉంటది, చాలా రిలాక్స్డ్ గా, హ్యాపీగా, మనం చాలా ఎనర్జెటిక్ గా ఉంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి రాత్రి మనం పడుకున్నప్పుడు మన బాడీ పడుకుంటుందా? పడుకోదండి. ఎందుకు అంటే, అది కానీ పడుకుంటే మనం పైకి పోతాం. మన శరీరంలో మనం తినే తిండి, పీల్చే గాలి, రకరకాల అన్ని కలుషితం అయిపోవడం వల్ల శరీరం మొత్తం విషాలతో నిండిపోయి ఉంటుంది. ఈ టాక్సిన్స్ ని, అదేవిధంగా మన బాడీలో జరిగినటువంటి జీవక్రియల వల్ల, అంటే మెటబాలిక్ విధానం వల్ల శరీరంలో టాక్సిన్స్ అనేది విష పదార్థాలు ఉంటాయి, అదేవిధంగా మలినాలు ఉంటాయి. ఇవన్నిటిని ఏం చేయాలా? బాడీ క్లీన్ చేసుకోవాలి. ప్లస్ ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి సెల్ ని రిపేర్ చేసుకోవాలి. భగవంతుడు మనకేమి ఇచ్చాడు? బాడీని తనకు తానుగా మనం కానీ మంచి ఫుడ్, నిద్ర ఇస్తే మన శరీరాన్ని మన బాడీనే రిపేర్ చేసుకుంటది. మన బాడీకే హీలింగ్ ప్రాపర్టీ ఉంది, ఆ గొప్ప గుణం ఉంది. దానికి కావాల్సింది ఏంటి? శక్తి. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం ఎప్పుడైతే శక్తి ఈ మైటోకాండ్రియా ద్వారా ఇవ్వడం జరుగుతుందో, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని, రక్తం కావచ్చు, కండరాల్లో కావచ్చు, కణాల్లో కావచ్చు, బ్రెయిన్ లో కావచ్చు, మొత్తాన్ని నైట్ అంతా టాక్సిన్స్ అంతా బయటకి వెళ్ళగొట్టడానికి శక్తి కావాలి. ఆ ఎనర్జీ ఏటీపీ వ్యవస్థ ద్వారా, అంటే మైటోకాండ్రియాకి ఎనర్జీ ఇవ్వడం ద్వారా కంప్లీట్ మలినాలను బయటకు పంపించి న్యూరాన్ వ్యవస్థ, అంటే మొత్తం నాడీ వ్యవస్థ మొత్తం కూడా సక్రమంగా పనిచేయడానికి, బ్రెయిన్ హెల్త్ ని కాపాడడానికి, స్ట్రోకులు రాకుండా, అంటే పక్షవాతాలు రాకుండా, సో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది సహకరిస్తుంది. ఇది ఒక రీసెర్చ్ రిపోర్ట్. నెక్స్ట్ గ్లూకోజ్. గ్లూకోజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ అండి. సో ఈరోజు ఒక 40 years క్రితం మనం భారతదేశంలో చూసుకుంటే సార్, 4000 మందిలో ఒక్కడికి మాత్రమే షుగర్ ఉండేది. సో అందుకే అప్పుడు ఏమనేవాళ్ళు అంటే, షుగర్ వ్యాధి, డయాబెటిక్ అంటే మధుమేహం అనే వ్యాధి ధనికుల జబ్బు అనేవాళ్ళు. అంటే పేదవాడికి రాదది, బాగా ఉన్నవాడు, బలిసిన వాడు తింటే వాడు తినే తిండి ఎక్కువై వస్తుందని. కానీ ఇప్పుడేమైంది? ప్రతి నలుగురిలో ఒకడికి ఉంది. ఇంకా దురదృష్టం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. దట్టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డయాబెటిక్ అడ్డా అని చెప్పడానికి బాధపడాలి. ఎందుకంటే మనం ఎక్కువగా వైట్ రైస్ తింటాం. సో వైట్ అనేది చాలా ప్రమాదకరమైందండి. తెల్ల అన్నం అంటే పాలిష్ కొట్టిన అన్నం. అదే విధంగా ఏంటంటే పాలు కూడా మనకి మన శరీరానికి కాదు డిజైన్ చేసింది అది. ఓకేనా? సో అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. మనం ఇప్పుడు పాలు తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది పనిచేయదు దాని మీద. మరి అదొక పెద్ద వ్యాపారం, అది పక్కన పెట్టేస్తే. అదే విధంగా ఉప్పు. సో వైట్లు 5 వైట్స్ కూడా చాలా డేంజర్. దాని మీద ఒక రోజు మనం చర్చిద్దాం. అయితే ఈ గ్లూకోజ్ మీరు గమనించినట్లయితే ఈ రోజు భారతదేశంలో దాదాపుగా చూసి చూడకుండా మనం చూసుకున్నట్లయితే లెక్కల ప్రకారం చూస్తే కనీసం కోట్ల వరకు డయాబెటిక్ పేషెంట్లు బయటపడతారు. మరి వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు? షుగర్ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళకి మెట్ఫార్మిన్ మందులు, ఆ తర్వాత డోసేజ్ పెంచుకుంటా ఇన్సులిన్ వరకు తీసుకెళ్తున్నారు. మరి వీళ్ళందరూ ఇవే వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క కిడ్నీలు పోతాయి, ఆ తర్వాత వాళ్ళ కళ్ళు పోతాయి. వాడు ఎంత కోటీశ్వరుడు అన్నా ఉన్నాయి, వాళ్ళు కానీ ఈ రోజు అలోపతిక్ మందులు వేసుకుంటే 15 years తర్వాత వాళ్ళ కిడ్నీలు గ్యారంటీ పోతాయి. బీపీ వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుంది? హార్ట్ అటాక్లు వస్తాయి, ఫ్యాటీ లివర్ వస్తుంది. లేడీస్కి అయితే దాన్ని ఏమంటారు, పీసీఓడి సమస్యలు వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ అంటే, మనకి ఇస్తా ఉన్నటువంటి మందులే తప్పుగా ఇస్తా ఉన్నారు. అది ఒక పెద్ద మెడికల్ మాఫియా. దాని గురించి మనం 2 నిమిషాల్లో మాట్లాడితే, టైప్ 1 డయాబెటీస్ లో గుర్తుపెట్టుకోండి, టైప్ 1 లో ఇన్సులిన్ ఉండదండి. వాడికి ఇన్సులిన్ ఇవ్వకపోతే మనిషి చచ్చిపోతాడు. ఖచ్చితంగా డైలీ వాడికి ఇన్సులిన్ అనేది ఇవ్వాలి. అది చిన్నప్పటి నుంచే వస్తుంది.
టైప్ 2 డయాబెటీస్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది దాదాపు 50 నుంచి 70 కోట్ల మంది జనాలు డయాబెటిక్ కాబోతున్నారు భారతదేశంలో అని చెప్పి మనం మాట్లాడాం కదండి. ఇది అందరికీ వస్తా ఉంది. ఇది ఎందువల్ల వస్తుందంటే తినే తిండి వల్ల వస్తుంది. ఉదాహరణకు చూస్తే ఒక ఇడ్లీ తింటే 2 స్పూన్ల చక్కెర మన బాడీలోకి గ్లూకోజ్ అండి. ఇట్ ఈస్ గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ షుగర్. మరి 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది మన శరీరంలో అన్నాను కదా, అందులో ఎంత గ్లూకోజ్ ఉండాలా అంటే చక్కెర ఉండాలంటే మన మామూలు భాషలో చెప్తే 4 గ్రాములు మాత్రమే ఉండాలి. ఎంత ఉండాలండి? 4 గ్రామ్స్. కానీ ఉండేది ఎంత ఉందంటే పొద్దున్న లేసిందే ఇడ్లీలు 4 వేస్తాం అంటే 8 స్పూన్ల చక్కెర వెళ్ళిపోయింది బాడీలోకి. అదేవిధంగా టీలు, కాఫీలు, భోజనం 1 కప్పు, జస్ట్ ఒక స్మాల్ కప్పు, ఎంతో కాదండి, ఒక స్మాల్ కప్పు రైస్ కానీ తీసుకుంటే అది ఎంత అవుతుందంటే మనకు ఒక 20 స్పూన్ల చక్కెరతో సమానం. అంటే రోజంతా మనం చూసుకుంటే కొంత కాదండి, ఒక 50 స్పూన్ల చక్కెరని మన యొక్క శరీరంలోకి మనమే వదిలిపెడుతున్నాం. అప్పుడు బాడీ తట్టుకుంటుందా అండి? సో మన బాడీలో ఉన్న రక్తంలో ఎంత ఉందండి ఇప్పుడు? దాదాపు ఒక 50 స్పూన్ల చక్కెర ఉంది. మరి ఈ చక్కెరనంతా బాడీ తట్టుకోగలుగుతుందా అండి? అప్పుడు మనకు ఇచ్చినటువంటి డిజైన్ ఏంటి అంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెరని ప్రతి కణానికి పంచే డ్యూటీ ఇన్సులిన్ తీసుకుంటారు. ఇన్సులిన్ తీసుకెళ్లి ఇప్పుడు ఈ రూమే ఒక ఇది అనుకున్నాం అనుకోండి, ఏది సెల్ అనుకుంటే ఆ సెల్ కి తలుపు తట్టి అందులోకి గ్లూకోజ్ అంటే చక్కెరని ఇస్తుంది. ఎందుకంటే ఎనర్జీ కోసం. అలా అన్ని సెల్కి కోటాను కోట్ల సెల్కి పనిచేసినాక మళ్ళీ కూడా చక్కెర మిగిలిపోతా ఉంది అంటే గ్లూకోజ్. మళ్ళీ ఏం చేయాలా? నెక్స్ట్ ఏం చేస్తుంది? లివర్ దగ్గరికి వెళ్తుంది. అయ్యా బాబు ఎక్కువైపోయింది లోడు, నువ్వు కొంత దాచిపెట్టుకో అని చెప్పి దాని దగ్గర గ్లైకోజన్ ఫామ్ లో ఒక 100 గ్రాములు దాచిపెట్టగలదు. అంతకన్నా లివర్ లో దాచిపెట్టలేదు. ఇంకా మిగిలిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే అంత కొవ్వుగా మార్చి మన శరీర కండరాల్లోకి వస్తుంది. ఆడ కూడా ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు మనం డయాబెటిక్ స్టేజ్కి వస్తాం. అప్పుడు ఇక ఇది ఏం చేస్తుందంటే వచ్చే లోడ్నంతా ఫ్యాట్ గా మార్చి ఎక్కడ పడితే అక్కడ దోస్తుంది శరీరం మొత్తం. అప్పుడే మనకేం చేస్తుంది? మన శరీరం లావ్ అయిపోతాం, ఫ్యాటీ అండ్ మన ఒబెసిటీ వస్తుంది. ఎప్పుడైతే శరీరంలో కొవ్వులు పెరిగిపోతుందో ఫస్ట్ వచ్చేది బీపీ, ఆ తర్వాత హార్ట్ అటాక్లు, అదేవిధంగా ఫ్యాటీ లివర్, 1 by 1. నేను చెప్పాను లేడీస్ కి అయితే పీసీఓడి సమస్యలు, రకరకాల సమస్యలు వస్తాయి. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో మీరు తినే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే ఏం చేయాలి? ఇన్సులిన్ కూడా ఎక్కువ కావాలి. సో అప్పుడు ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, చక్కెర షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ 2 ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదకరం. ఇక్కడ షుగర్ కాదండి, ఇన్సులిన్. దయచేసి గుర్తుపెట్టుకోండి, హై ఇన్సులిన్ అనేది బాడీకి చాలా ప్రమాదకరం. ఇది చాలా మందికి విషయం తెలియదు. డాక్టర్లు తెలిసినా వాళ్ళకు వ్యాపారం కాబట్టి వాళ్ళు చెప్పరు. ఇన్సులిన్ అనేది తీసుకోకూడదండి. మళ్ళీ మీరు బాడీలో ఆల్రెడీ హై ఇన్సులిన్ ఉంది, బయట నుంచి కూడా మళ్ళీ ఇన్సులిన్ ఇస్తే ఏమేస్తుంది? అది కూడా మళ్ళీ కొవ్వుగా తయారు చేసి మీ శరీరం అంతా తోస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఏమవుతాయి? అన్ని ఆర్గాన్లు మూలపడిపోతాయి. 15 ఏళ్లలో ఈ పని జరుగుతుంది. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు లేరా అంటే పాపం గొప్ప డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎదురిచ్చినందుకు వాళ్ళ సర్టిఫికేట్లు బీకేసి వాళ్ళ డాక్టర్లు కాదని చెప్పి ఈ ప్రపంచం పిచ్చుకుక్కల్లాగా ముద్దరేసింది. కానీ వాళ్ళు ఎలాంటి తిండి అంటే మందులే లేకుండా డయాబెటిక్ పేషెంట్ని దాదాపు లక్షల మందిని బాగు చేశారు. అటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను. ఈ రోజు మన ప్రోడక్ట్ ని వాడితే కేవలం ఎవరైతే షుగర్ పేషెంట్ ఉన్నాడో అతన్ని 11 రోజులు ఈ ప్రోడక్ట్ వాడండి, గ్యారంటీగా అతని యొక్క బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్ వస్తుంది. దీని మీద రీసెర్చ్ రిపోర్టులు థాయిలాండ్ వాళ్ళు చేశారు. సో గుర్తుపెట్టుకోండి సార్, ప్రపంచంలోనే అతి పెద్ద తప్పు ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ కి ఇన్సులిన్ ఇవ్వడము. చాలా మంది ప్యాంక్రియాస్ పనిచేయదని చెప్తున్నారు. ప్యాంక్రియాస్ పనిచేయకుండా కాదు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దానికి ఓవర్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మీరు 10 స్పూన్లు వేయాల్సిన చోట 50 స్పూన్లు వేస్తే ఏం చేస్తుంది? అది చేయలేదు. పోనీ మళ్ళీ మీరు బయట నుంచి ఎక్స్టర్నల్ గా ఈ ఇన్సులిన్ ఇస్తే ఏమవుతుంది? కొవ్వుగా మార్చేసి మీ శరీరాన్ని మీరే పాడు చేసుకుంటారు. ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీకు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, కాలుకి దెబ్బ తగిలింది. 2 రోజుల తర్వాత ఆ దెబ్బ వల్ల మీకు జ్వరం వచ్చింది. ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి చేయాలా? వచ్చిన జ్వరానికి చేయాలా? ఆ ఇన్ఫెక్షన్ అయినటువంటి కాలుకి చేయాలా? కాలు ఇన్ఫెక్షన్ అవడం వల్లే మీకు ఈరోజు ఏమొచ్చిందండి? జ్వరం అనేది వచ్చింది. సో కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? కాలుకి ట్రీట్మెంట్ చేయాలి. ఇది ఎవరో చెప్పట్లేదు.
గుర్తుపెట్టుకోండి సార్. మీకేం చెప్తున్నారు? ఆ జ్వరానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. డయాబెటీస్ అంటే షుగర్కి చేయాల్సిన అక్కర్లేదండి. చేయాల్సింది హై ఇన్సులిన్ తగ్గించాలి. ఆ పని చేయకుండా అంటే మీ సమస్య ఏమో ఎక్కడుంది? రూట్ వేర్లలో ఉంది, చెట్టు వేర్లలో. పైన కొమ్మలు కత్తిరించే పని చేస్తున్నారు. అది చాలా ప్రమాదం. సో అదే విధంగా మీరు ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాసులో నీళ్లు పోసామనుకో ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? నీళ్లు పోయకుండా ఆపేయాలి. సేమ్ ఇక్కడ కూడా షుగర్ బాడీలోకి ఎలా వస్తుంది? తినే తిండి వల్ల వస్తుంది. సో తిండిని కట్ చేయాలి. అంటే అన్నం తినకూడదా సార్ అంటే, మీకు ఇచ్చేటటువంటి మందుల్ని సగం తగ్గిస్తే మీకు ఆకలి కాదు. మీకు ఇన్సులిన్ మందులు కానీ బాడీలోకి పంపిస్తే ఏమవుతుంది? ఇన్సులిన్ తిండినంతా కన్వర్ట్ చేసి పడేస్తుంది ఫ్యాట్ గా. అప్పుడు మనకు ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు తినాలనిపిస్తుంది. నిజానికి డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడు ఏదో ఒకటి తింటున్నారంటే కారణం డాక్టర్లు ఇచ్చే మందులే అండి. ఈ ఇన్సులిన్ హై అయిపోతే మొత్తం అది కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ ఆకలి అవుతుంది పాపం. సో అది తగ్గిస్తే వీళ్ళు తినరు. ఇవన్నీ చెప్పరండి ఎవరు. సో ఇది మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి పెద్ద కుట్ర. సో అన్ని రకాల జబ్బులు రావాలి అంటే ఒకటే మార్గం. శరీరంలో ఉన్న అన్ని రోగాలు, అన్ని అవయవాలు ఫాస్ట్ గా పాడైపోవాలంటే షుగర్ ఉండాలి మనిషి. సో అదే చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం డాక్టర్లు కాకపోయినా ప్రపంచంలో ఎవడైతే డాక్టర్ ఎదురిచ్చి మాట్లాడాడో వాడి సర్టిఫికేట్లు తీసేసిన వాళ్ళ యొక్క రిపోర్ట్లు, వాళ్ళ యొక్క బుక్లన్నీ నేను చదివాను. సో ఇది నిజం. ఇండియాలో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఇప్పటికి 2 సార్లు చంపేయాలని చూశారు, డాక్టర్ త్రిపాఠి గారు. ఆయన కూడా 4000 మందికి ఎలాంటి మందులు ఇవ్వకుండా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళని 45 రోజుల్లో నార్మల్ చేసి బయటికి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం చాలా మందికి సర్వీస్ చేయొచ్చు. కేవలం షుగర్ అనే ఒక్క జబ్బునికి మీరు ట్రీట్మెంట్ చేయగలిగితే, అంటే మనం ట్రీట్మెంట్ చేసేదానికి డాక్టర్ కాదు, ఈ ఫుడ్ని ఇస్తే తర్వాత వాళ్ళకి కొన్ని సూచనలు కానీ మనం చేయగలిగితే అనేక వేల మందిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో అందరికి ఏంటంటే ఈజీ వ్యవస్థ కావాలి. పక్కనోడు గోళీ వేసుకున్నాడు అంటే టాబ్లెట్ వేసుకున్నాడు, నేను కూడా టాబ్లెట్ వేసుకోవాలి. వేసుకుంటే 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది రా బాబు అనే ఆలోచన రావట్లేదు. దాన్ని మనం కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో దానికి నా వంతుగా నేను సపోర్ట్ చేస్తాను. తర్వాత ఫిట్నెస్, అత్యధిక ఫిట్నెస్ ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ అని నేను మీకు చెప్పాను. ఇలా అనేక ఇది ఉంది. తర్వాత కడుపులో ఉన్నటువంటి అల్సర్లు పోగొడుతుంది. ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, మీకు ఇందాక చెప్పా మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? కేవలం ఇన్సులిన్ హైగా ఉండడం వల్లే వస్తా ఉంది. అంటే మనమందరం కూడా ప్రీ డయాబెటిక్లు అండి. ఫ్యూచర్ లో డయాబెటిక్లు అవుతాం. ఎందుకంటే మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నాం. క్యాలరీస్ అంటే మనం తినేదంతా పిప్పి కార్బోహైడ్రేట్ కాబట్టి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏనుగు పెద్దదండి. ఏనుగుకి ఎక్కడ మోకాళ్ళ నొప్పులు రాలేదు. ఎందుకు? ఏనుగు శరీరం పెద్దది, వాటికి మోకాళ్ళు అరిగిపోలేదు, మోకాళ్ళ నొప్పులు రాలేదు. కానీ మనకు వస్తా ఉంది. ప్రతి జంతువుకి షుగర్ రాలేదు, మానవుడు అనే ఈ జంతువుకు మాత్రం షుగర్ వచ్చింది. దీనికి కారణాలు ఏంటంటే మనం తినే తిండి స్టైల్ మార్చేసామండి. తర్వాత తిన్నారు, కష్టపడాలి కదా. కష్టపడి ఆ క్యాలరీలను ఖర్చు పెట్టేవాడే తినాలి. అన్నం తినడానికి మనం అంతా కూర్చొని పనిచేసే వాళ్ళు అర్హులే కాదు. ఒక పూట తినొచ్చు, 2 పూటలు 3 పూటలు తింటే షుగర్ రాకేమొస్తుంది? వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మనం రేపు పొద్దున ఈ సమాజానికి సేవ చేస్తాం, తద్వారా డబ్బులు కూడా సంపాదిస్తాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాంటీ క్యాన్సర్. సార్ క్యాన్సర్కి ఎట్లా సార్ పనిచేస్తుంది? మన ప్రోడక్టే VR4 అంటే వి అంటే వోల్టన్, R4 అంటే R 4 విధాలుగా పనిచేస్తుంది. మొట్టమొదటి R రిమూవ్స్. ఏం రిమూవ్ చేస్తుంది? శరీరంలో ఉన్నటువంటి కణంలోని ప్రతి కణంలోని మలినాల్ని, టాక్సిన్స్, విషాల్ని బయటికి తీసేస్తుంది. రిమూవ్స్ ఫస్ట్ది. రెండోది రెడ్యూస్ అంటే తగ్గిస్తుంది. ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, నొప్పులు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ప్రతి కణం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు గురవుతుంది. సో ఆ స్ట్రెస్ కు ఎప్పుడైతే గురవుతుందో మనకి రోగాలు అనేది వస్తూ ఉంటాయి. దాన్ని తగ్గించడానికి, దీని మామూలు భాషలో చెప్పాలంటే, మీరు ఒక యాపిల్ ఉంది, ఆ యాపిల్ ని కట్ చేసి అలా పెట్టేశారు, తినలేదు. కొంచెంసేపు తర్వాత చూడండి అది నల్లగా మారిపోతుంది. ఎందుకంటే చర్య జరగడం వల్ల. అదే విధంగా బాడీలో ఉన్నటువంటి కణాలకు కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంకొక అర్థం ఏంటంటే రీఛార్జ్. అంటే ప్రతి కణాన్ని రీఛార్జ్ చేస్తుంది శక్తితో. అదే ఇందాక మనం మాట్లాడుకున్న మైటోకాండ్రియా విషయం. నెక్స్ట్ రీజనరేట్. చనిపోయినటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టడానికి మన ప్రోడక్ట్ సహకరిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇది క్యాన్సర్ కణాలు పుట్టనీయకుండా మంచి కణాలు పుట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా రీసెర్చ్ రిపోర్ట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇట్లా అనేక రిపోర్ట్లు ఉన్నాయండి.
ఇంత గొప్ప ప్రోడక్ట్ మనది. సార్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన శరీరం చాలా గొప్పది. అవర్ బాడీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బట్ వీఆర్ స్టూపిడ్. మనంత మూర్ఖులు ఇంకొకరు లేరు. సో తనకి ఏం లేదు, ఏదైనా ఒక జబ్బు వస్తే మనం చేయాల్సింది సరైన నిద్ర, ఓపిగ్గా నిద్రపోయి మంచి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటటువంటి ఫుడ్ని తీసుకుంటే శరీరం తనంతట తాను హీల్ చేస్తుంది. సో ఇందులో జరిగే ట్రిక్ కూడా అదే, మలినాలను బయటకు కొడుతుంది, కావాల్సిన హై ఎనర్జీ ఇస్తుంది, అప్పుడు రక్షణ వ్యవస్థ ఫైట్ చేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే దీనిలో డైమిథాక్సిఫ్లావాన్స్ ఉంటుందో వేగంగా హీలింగ్ ప్రాపర్టీ. సో అదేవిధంగా కొత్త కణాలు, చనిపోయిన దానిలో కొత్త కణాలు రావడం వల్ల మనం ఎనర్జెటిక్ గా మంచి అందంగా తయారవుతాం. ఈ ప్రోడక్ట్ గురించి ఒకటి కాదు, చాలా ఉన్నాయి. 3 రోజులు చదివినా సరిపోదు మీకు, నేను నెలంతా చదివాను దీని మీద. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. అయితే వాల్టన్ అనే కంపెనీని ఎందుకు సార్ అంటే, ప్రపంచంలో ఇంక వేరే ఏ సంస్థ కూడా ఈ ప్రోడక్ట్ ని పేటెంట్ రైట్స్ తీసుకొని ప్రపంచంలోనే #1 క్వాలిటీ ఉన్నటువంటి థాయిలాండ్ నుంచి తీసుకొని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నటువంటి కంపెనీలు లేవు. మిగతా ఏ కంపెనీ ఉన్నా కూడా వాళ్ళు పక్కనోడు ఎవడో తయారు చేసేవాడు ఒకడు వాడి నుంచి తీసుకొని వీళ్ళు ప్యాకింగ్ చేసి ఇస్తారు. అది కూడా క్వాలిటీ, అది 3rd గ్రేడ్ క్వాలిటీ. మనవాడు వరల్డ్ లోనే పేటెంట్ రైట్స్ తీసుకొని 10:1 రేషియోలో డైరెక్ట్ గా పండించి థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి మలేషియా అండ్ ఇండోనేషియా 2 చోట్ల ఉన్నాయి మనకి ఇండస్ట్రీ. ఓన్ ఇండస్ట్రీలో దాన్ని ప్యాక్ చేసి మనకి క్యాప్సూల్ రూపంలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ మన యొక్క వాల్టన్ ఇంటర్నేషనల్, రైట్. సో ఇంకెవడైనా కానీ తయారు చేయాలన్నా ఆల్రెడీ పేటెంట్ రైట్స్ మనకు ఉన్నాయి కాబట్టి వాడు మన దగ్గర కొనాలి. అది కూడా 5-7. ఒకవేళ ఇంకెవడైనా చేసినా వాడు 5-7 డైమిథాక్సిఫ్లావాన్ని 1% మాత్రమే తీయగలుగుతారు, మహా అంటే 1.5 మాత్రమే. కానీ మంది మాత్రం జపనీస్ టెక్నాలజీతో, జర్మన్ టెక్నాలజీతో ఈరోజు 2.26% తో తీస్తున్నటువంటి ఏకైక కంపెనీ. సో ఇదండి. సో ఈ కన్ఫీరియా పర్విఫ్లోరా అనేది హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి సూపర్ ఫుడ్. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే బాడీ వెయిట్ ని బట్టి ఎవ్రీ 10 kgs 1 మినిమం మనకు మంచిగా రిజల్ట్ రావాలంటే పొద్దున్న 2 సాయంత్రం 2 వేసుకోవాలి. అయితే స్టార్టింగ్ లో మాత్రం మొదటి 3 రోజులు ఒకటి క్యాప్సూల్ పెడతాం, ఎందుకంటే బాడీ అలవాటు పడాలి కదా. ఆ తర్వాత 2 ఇస్తాం. అదే క్యాన్సర్ లేదా వివిధ రకాల క్రానిక్ డిసీజులు ఉంటే 6 వరకు మనం పరిమితం చేస్తాం. సో ఒక్కొక్క దానిలో 50 క్యాప్సూల్స్ ఉంటాయి. మనకి 130 మిల్లీగ్రామ్స్ ఉన్నటువంటి క్యాప్సూల్. ఏవేమంటే హై ఎనర్జీ ఇస్తుందని చెప్పిన. సో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి హైగా ఉంటుంది, స్టామినా ఎక్కువ, తర్వాత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా పోతాయి లేడీస్ కి. సెక్సువల్ పవర్ అండి, మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, ఇట్స్ ఎ లిపిడో బూస్టర్. సో సైన్స్ టెర్మినాలజీ, ఇవన్నీ మెడికల్ టెర్మినాలజీ మనకు వద్దనుకుంటే సెక్స్ పవర్ అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రోడక్ట్ ను వాడడం వల్ల. సో ఎందుకు అంటే దీన్ని నేచురల్ వయాగ్రాగా మన థాయిలాండ్ లో పిలుస్తారు. సో అదే విధంగా డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది, అల్సర్స్ ఉంటే పోతుంది, అలర్జీలు కానీ, ఏజింగ్, యాంటీ ఏజింగ్ అంటే మీరు వయసు అనేది భయపడదు సార్. మీ బాడీ 150 సంవత్సరాలు బతకమని భగవంతుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడున్న వాతావరణం, తినే తిండి, ఇవన్నీ వీటన్నిటి వల్ల మనము అంత బ్రతకలేకున్నాం. కనీసం ఉన్న రోజులన్నా హెల్దీగా బతకాలండి. సో అదే విధంగా చూడండి, ఏజింగ్ రాదు. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్ట్రోక్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావు, అర్థరైటిస్ ఉండదు, మంచి హెల్త్ ఉంటుంది, నర్వ్ సిస్టమ్ బాగుంటది. నెక్స్ట్ ఇందులో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. సో విటమిన్ సి లేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా, బోన్ హెల్త్ ఎట్ట కాపాడుతుందని అనొచ్చు. మనకు బాడీలో కానీ విటమిన్ సి లేదనుకోండి, మీరు కాల్షియం ఎంత తిన్నా, నువ్వులు రోజు ఉండలు చేసుకొని తిన్నా మీ కాల్షియం వంట పట్టదు. ఎందుకు? సి విటమిన్ ఉంటేనే మీరు తినేటటువంటి కాల్షియం మీ బాడీకి అబ్జర్వ్ అవుతుంది, లేకపోతే మీరు కూర్చునే టాయిలెట్ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో కొన్ని కావాలండి, కొన్నింటిని ఇది చేయాలండి. అందుకని దీనిలో సి విటమిన్ ఉంది, కే ఉంది, బి ఉంది, అదేవిధంగా మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది. ఇవన్నీ కూడా మినరల్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఎవరైతే షుగర్ పేషెంట్లో చూసుకుంటే మెగ్నీషియం లోపం, అందుకే వాళ్ళు ఎప్పుడు నిస్సత్తువుగా ఉంటారు. సో సెక్సువల్ పవర్ ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళకు ఉన్న ప్రధాన సమస్య అదే. సో వాళ్ళకి ఇది ఇచ్చారనుకో, వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. నేను జోక్గా చెప్పట్లేదు, ఇట్స్ వెరీ సీరియస్. వన్స్ మన ప్రోడక్ట్ వాడాడంటే వాడు ఎవ్రీ 2 months వన్స్ తీసుకుంటానే ఉంటాడు. అంత దమ్ము ఉంది, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. బట్ నాకేమి షుగర్ లేదండి. సో ఆ తేడాని అనేది మనం చూసాం.
నెక్స్ట్ బోన్ హెల్త్ ఉంది, ఇవి కూడా క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు నమ్మాల్సి అక్కర్లేదు. జస్ట్ గో టు గూగుల్, ఆస్క్ కెంపీరియా పర్విఫ్లోరా అని కొట్టండి, లేదా బ్లాక్ జింజర్ అని కొట్టండి. మీకు ఆటోమేటిక్ గా మొత్తం వివరాలు అందులో దొరుకుతాయి. నమస్తే అండి మేడం, మీరు VR4 మీ హస్బెండ్కి VR4 క్యాప్సూల్ వాడుతున్నారు కదండి, మీ షేరింగ్ ఏంటండి చెప్పండి. ఆయనకి ఏంటి ప్రాబ్లము, ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు? అయితే ఇప్పుడు ప్రజెంట్ జరిగింది ఏంటంటే, ఒక నెల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఆయన పాలు చేయికి తేడా వచ్చినాక కొద్ది రోజులు మెడిసిన్ వాడితే తగ్గుద్దని చెప్పారండి. లోపల సురేష్ గారు మాకు చర్చి పరంగా తెలుసండి, ఆయన దేవుడి పరంగానే. ఆయన ఇది వాడితే బాగుంటుంది తాతాజీ గారికి అని తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చాక 11 రోజులు అయిందండి ఇది వాడడం బట్టి. మందు అంటే మన VR4 స్టార్ట్ చేసి 11 రోజులు అయిందండి. ఓకే. అయితే కొంచెం నడవడానికి సపోర్ట్ లేకుండా నడవడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం వాడక ముందే ఎలా ఉండేదండి? ఇంకా వాడడం ఉందంటే అప్పటికి ఏదో తీసుకుని సపోర్ట్తో నడిచేవారండి. ఇప్పుడు సపోర్ట్ లేకుండా నడాలని ఆయన ఒక పట్టుదలతో వాడుతున్నాం కదా, ఇంకా మనం బేగా తొందరగా కోలుకుంటామన్న ఉద్దేశంతో. మొదట ఎన్ని రోజులు ఎలా వాడారండి మీరు? ఎన్ని క్యాప్సూల్స్ వాడారు? రోజుకి ప్రొద్దుట ఒకటి, సాయంకాలం ఒకటి వాడేవాళ్ళు 3 రోజులు. దాని తర్వాత ఉదయం 2, సాయంకాలం 2. సాధ్యారండి. ఇప్పుడు సొంతంగా నడుస్తున్నారు కదండి, ఎలా ఉందండి? తృప్తిగా ఉందా? ఈ క్యాప్సూల్ మీద నమ్మకం ఉంది కదా? సరే, ఇప్పుడు సార్ మీరు ఒక 2 మాటలు ఏదైనా మాట్లాడండి. ముందు సరిగా మాట అన్ని క్లియర్గా ఉండేదండి ముందు. ఓకే, సో ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నారండి. VR4 అని చెప్పండి. VR4 అని చెప్పండి. VR4. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సో అంటే మొత్తానికి 10 రోజుల్లోనే ఏంటంటే ఆయన స్ట్రోక్ అంటే నడవడానికి కష్టపడిన పర్సన్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా నడుస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లెగిచి కూర్చోలేని మనిషి ఈరోజు ఏంటంటే సొంతంగా నడిచి వస్తున్నారండి. జస్ట్ ఫస్ట్ 3 days 1 వాడారు. 4th డే నుంచి ఏంటంటే 2 క్యాప్సూల్స్. 2 క్యాప్సూల్ వాడిన తర్వాత యూ కెన్ వాక్. సొంతంగా కూర్చోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గ్రూప్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో పైన ఒక వీడియో పెట్టాను చూడండి. సో అది ఈరోజు పిఠాపురం. సో జస్ట్ ఒక 1 hour బిఫోర్ ఆ వీడియో తీసానండి. అది ఇట్స్ రియల్లీ వండర్. సో చూడటానికి నాకే చాలా సంతోషం అనిపించిందండి. ఈయన స్ట్రోక్ పేషెంట్. బ్రెయిన్లో ఏంటంటే బ్లడ్ క్లాట్ వల్ల ఏంటంటే ఆయనకి స్ట్రోక్ ఫుల్లీ బెడ్ మీదే ఉండేవారండి. ఫుల్లీ బెడ్ రిటర్న్గా ఉండే ఆయన ఏంటంటే ఈరోజు సొంతంగా ఒక 11 days అయింది. స్టార్టింగ్ ఏంటంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఆయన లేవాలన్నా సరే ఎవరైనా పట్టుకుంటే కానీ ఏంటంటే లేవలేని పరిస్థితి. పట్టుకొనే ఆయన ఏంటంటే కాళ్ళు ఈడుస్తూ నడిచేవారటండి. అలాంటిది ఏంటంటే ఒక కంప్లీట్గా ఇప్పటికి 10 to 11 days అయిందన్నారు. 11 daysలోనే నడుస్తున్నారు. నడవడమే కాదండి, ఆయన మాట కూడా సరిగా మాట రాని ఆయన కూడా మాట్లాడుతున్నారు. నాతో ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, నెక్స్ట్ విజిట్ నేను వచ్చే టైంకి నేను రిసీవ్ చేసుకునేది మేమే, నేను క్లియర్గా నడుస్తాను, క్లియర్గా మాట్లాడతాను చూడు, సో ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పేసానని ఆయన ఒక మంచి టెస్టిమోనియల్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. సో ఏంటంటే ప్రోడక్ట్ అంత ఎఫెక్టివ్గా పనిచేసింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ VR4. సో కాన్ఫిడెంట్గా మీరు ఎవరికైనా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. సో స్ట్రోక్ పేషెంట్ జస్ట్ సీ ద రిజల్ట్. ఒక 10 రోజుల్లోనే ఆ రిజల్ట్ చూడండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు బేత వరలక్ష్మి. ఎక్కడ ఉంటున్నారు? మేము జోడుగులపాలెంలో ఉంటున్నాము. విశాఖపట్నం. జోడుగులపాలెం. తర్వాత నాకు ఈ మందు వాడమని చెప్పారమ్మా. ఇది వాడమని చెప్తే నేనైతే అన్ని డబ్బులు పెట్టుకొని కొనలేక ఆగిపోయాను. కాకపోతే వాళ్ళు వచ్చి ఓ బాటిల్ ఇచ్చారు నాకు. ఓ బాటిల్ ఇస్తే అది వాడాను. నాకైతే బాగా పనిచేసింది ఇది. ఎందుకంటే నాకు కాలు వాపులు, నేను నడవలేక మా బాడీ అంతా వాపులు ఉండేది. చెయ్యి అయితే పైకి ఎత్తలేకపోయేదాన్ని. శరీరంలో కొన్ని బలహీనతలు కూడా ఉండి నాకు. అవన్నీ దేవుడి దగ్గర ఇది వాడాక బాగుంది నాకు. అందుకని ఇది నేను జాయిన్ అయ్యాను. ఇది బాగుందని చెప్పి మా పిల్లలు కూడా చెరుకు 2 జాయిన్ అయ్యారు.
ఇప్పుడు ఇది మేము కాకుండా మా ఫ్యామిలీ అంతా ఇది దీనికొరకే వాడుతున్నాం. ఒకప్పుడు ఇది ఒక్కడికి జాయిన్ కట్టడానికే కష్టపడింది. 13,500 అంటే నాకు చాలా కష్టమే, నేను తీసుకోలేదు. అప్పుడు తెచ్చి ఒక బాటిల్ ఇచ్చేసరికి బాగుందని చెప్పి మేమందరం ఇది వాడడానికి దీన్ని వాడుతున్నాం. మేము బాగుంది. మీకు ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది? మీ కాలు నొప్పులు అని చెప్పారు కదా. నాది 20 సంవత్సరాలు బట్టి ఉందమ్మా. 20 సంవత్సరాలు. ఓకే, ఇది వాడిన తర్వాత ఎన్ని రోజుల్లోనే మీకు ఆ డిఫరెన్స్ తెలిసింది? 3 రోజుల్లో తెలిసింది. 3 రోజుల్లో తెలిసిందమ్మా. ఎందుకంటే నా బాడీ వాపులు ఏదో కాలు అంతా మెట్లా ఉండేది, నరాలు అయితే అనిపోయి చాలా లావు మనిషిని. నడక కూడా జంప్ ఏదో నడిచి డ్యాన్స్ చేసినట్టు నడుస్తూ ఉండేదాన్ని. ఈ సైడ్ నిలబడితే ఆ సైడ్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి నాకే చాలా బాధ అనిపించింది. ఒళ్ళంతా బరువు, నొప్పులు, అసలు లేవడానికే చాలా కష్టంగా ఉండేది. కానీ 3 రోజులే వాడాను నేను. బాగా రిలీఫ్ వచ్చాక మళ్ళీ నేను వాడడం మొదలు పెట్టాను. చాలా బాగుంది ఇది. ఓకే, మీకు అది నరాలు అదే అంటే కాళ్ళల్లోనే నరాలన్నీ కూడా గుంపుగా ఉండడం, అదే ఇంగ్లీష్లో మనం వెరికోస్ వెయిన్ అంటాము, ఆ ప్రాబ్లం ఉండేది కదా. సో అది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండేది? ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నది? అది ఛానల్ బట్టి ఉంది. ఇంచుమించు ఛానల్ బట్టి, నా కాలు నొప్పి ఇంచుమించు ఛానల్ బట్టి ఉంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి పడ్డాను. చాలా మందులు వాడాను, ఇంకా చాలా హోమియోపతి అనగా ఇంకా చెప్పలేను. వాడి ఇసుకొచ్చి కూరుకున్నాను అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతలేదు, కాలు వాపులు ఉండిపోయాయి అన్నమాట. వాపుండి కాలు కిందకి తలగడ పెట్టుకుంటే కానీ కాలు కింద పెట్టలేకపోయేదాన్ని, అంత ప్రాబ్లం ఉండేది. కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఆపరేషన్ చేయాలన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆపరేషన్ చేయాలి, ఏదో పట్టీలు వేయాలి, ఏవో చెప్పారు. నాకు భయం వేసి నేను అయితే అవేం వాడలేదు. ఇది వాడేకి మాత్రం నాకు చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది. డబ్బులు మాటకేం కానీ ప్రాణం హాయిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు వెంకటరమణమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను రాజమండ్రి నుంచి అండి. వెరీ గుడ్. మీరు వాల్టన్ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా? అవునండి. మీ షేరింగ్ ఏంటండి? ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి? ఒక షేరింగ్. అంతకుముందు బాగా దురద ఉండేది అనమాట అండి. నాకు దురద అంటే ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటి మేడం? అంటే సోరియాసిస్ ఇలా వచ్చి బాగా దురద వచ్చి మామూలుగా బ్లడ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక 5 days పెట్టి వాడుతున్నాను, బాగానే ఉందండి. అసలు దురద అనేది లేదు, నార్మల్ గానే అనిపిస్తుంది. ఒక 5 days బట్టే వాడుతున్నారు. ఒక రోజుకి ఎన్ని అండి క్యాప్సూల్స్ వేసుకుంటున్నారు? ఫస్ట్ 3 days మార్నింగ్ 1 ఈవినింగ్ 1 వేసుకున్నారండి. 3 days తర్వాత నుంచి ప్రొద్దుట 2 సాయంత్రం 2 వాడుతున్నాను. అంటే ఫస్ట్ 3 days ఒకటి రోజుకి 2 క్యాప్సూల్స్, తర్వాత 2 రోజుకి 4 క్యాప్సూల్స్. జస్ట్ అన్ని ఆల్ టుగెదర్ 5 days అయిందండి. 5 days లో రిజల్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండే దురదలు తగ్గాయి అంటున్నారు. సోరియాసిస్ ప్రాబ్లమ్ కి దురదలు తగ్గినాయి, బ్లడ్ రావడం తగ్గింది, బాగానే ఉంది. వెరీ గుడ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. This is Kartika sis. Vanakkam from India. Kartika from India, right? Chennai. You're in Chennai now. So, can you please share your testimony? Yes, I'm happy to share my testimony. My husband has shaking. My husband has nervous issues. Okay. So I just wanted to clear that. So I took the product from one of my friends. VR4. From Chennai, VR4. And right past 2 weeks, he's completed. 3rd week, he's just started. Okay. Feeling better, very energetic. We are diabetic patient, me and my husband, but he's sick now. I feel tired, but he's not tired at all. Okay. And energetic is. I'm waiting for the better results to completely clear. Okay. Yeah. How many capsules you took? He is 4 capsules morning. And 4 morning? 4 evening. Evening. So 8 capsules he take one Yes. day. So he just Yes, he takes after food. after food. Yeah. So now we also take diabetic tablet. Okay. So after that, after 1 hour after that, we take the tablet. Okay. How long you already consume that our black ginger? We are for black ginger. How long already? 2 weeks. So after these 2 weeks, you can see the difference. Yes, definitely. The shivering has Yes, shivering has stopped much better. Oh, very good. 75% is 70% has reduced. How old is he? he is good. How old is he? He is 50. 50. And how long is suffering from this problem? I think it was more than 10 years we have just realized. Oh, more than 10 years. That means gradually is, the shaking is increase and all that. Yes. I think it is an hereditary. So 10 years is suffering from the that hand shivering and all that. And after just 2 weeks, you can see the difference. Really miracles, huh? Okay, sis, thanks for your sharing. So keep now 70% is recovered. So I hope after this soon you'll recover 100%. Sis. Thank you.